మధ్యలోనే ఆపివేశారు. అక్కడ బ్లాక్అవుట్ ప్రకటించడంతో ఫ్లడ్ లైట్స్ అన్నింటినీ ఆపివేసి ప్రేక్షకులందరినీ కూడా బయటకు పంపించడం మనం చూసాం. కానీ నిన్ననే బీసీసీఐ ఒక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అటు పంజాబ్ ధర్మశాల కానీ లేకపోతే రాజస్థాన్ లో ఉన్నటువంటి స్టేడియంలు కాకుండా సౌత్ లో ఉన్నటువంటి స్టేడియంస్ లైక్ హైదరాబాద్ కానీ విజయవాడ ఇట్లాంటి స్టేడియంస్ లో చెన్నై బెంగళూరు ఇలాంటి సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట ఐపీఎల్ ను సజావుగా జరిపేలా చూస్తామని బీసీసీఐ నిన్న ప్రకటించింది. కానీ ఈ రోజు మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. కేవలం ఎల్ఓసి దగ్గర కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే కాకుండా గుజరాత్ అమృత్సర్ ఇలాంటి చోట్ల కూడా పాకిస్తాన్ కాల్పులకు పాకిస్తాన్ నుంచి దాడులు ఎదురవుతున్నాయి కాబట్టి ఎక్కడైనా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో మాత్రమే కాకుండా అత్యంత కీలకమైనటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కానీ బెంగళూరు చెన్నై ఇలాంటి చోట్ల కూడా ఏదైనా కాల్పులకు కానీ లేకపోతే ఇంకేస్ ఏదైనా బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ రావడంతో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశం అయినటువంటి బీసీసీఐ ఏకంగా ఐపీఎల్ ను పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉంది. దాదాపు వేలాది మంది వీక్షించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం తీసుకుంటే 39,000 మంది కెపాసిటీతో స్టేడియంలోకి వచ్చే హాజరయ్యే అటెండెన్స్ ఉంటుంది. ఇక అహ్మదాబాద్ లాంటి పెద్ద స్టేడియంలో జరిగితే 132,000 క్రౌడ్ అక్కడ గ్యాదర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చోట్ల జరగరాని ప్రమాదం ఏదైనా జరిగినా కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం నిన్న రాత్రి వరకు ధర్మశాల లేకపోతే బార్డర్ కు దగ్గరగా ఉన్నటువంటి స్టేడియంలో జరిగే మ్యాచ్లను మాత్రమే రద్దు చేసి వాటన్నిటిని సౌత్ లో ఉన్నటువంటి స్టేడియంలకు తరలించి అక్కడ సజావుగా జరిపేలా ఏర్పాట్లు చేద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు ఎక్కడ జరిపినా కూడా ప్రమాదం పొంచి ఉంది అని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈవెన్ హైదరాబాద్ లో మ్యాచ్లను ఏర్పాటు చేయాలన్నా కూడా అప్పటికప్పుడు మ్యాచ్లను తరలించే అవకాశం కూడా లేదు. ధర్మశాలలో జరగాల్సినటువంటి 11వ తేదీన పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. దాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని మ్యాచ్లను షిఫ్ట్ చేయడం కూడా సాధ్యపడదు. ఒకవేళ అన్ని మ్యాచ్లను సజావుగా నిర్వహించగలుగుతామనే క్లారిటీ కూడా బీసీసీఐకి లేదు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడం, ఆయా రాష్ట్రాల నుంచి పోలీసుల నుంచి కూడా హెచ్చరికలు రావడం, మేము సెక్యూరిటీ కల్పించలేము, మీరు మ్యాచ్లను రద్దు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా బీసీసీఐకు ఆయా రాష్ట్రాల పోలీసులతో పాటు ఆర్మీ ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు చేయడంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ మ్యాచ్లను రద్దు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఒక సమీక్ష ఏర్పాటు చేసింది. దీనికి ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది. నిన్న ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేసినటువంటి బీసీసీఐ అదే దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కష్టతరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీసీసీఐ ఒక కీలక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం కనిపిస్తోంది.